గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఫిబ్రవరి 23వ తారీఖు నుండి మార్చి 1వ తారీఖు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ ఫిబ్రవరి 26వ తారీఖున బుధవారం రోజు చక్కగా మనందరికీ కూడా శివరాత్రి మహాపర్వదనం కాబట్టి అందరం కూడా భక్తి వ్యవహారంతో చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటాం. ఈ యొక్క ఈశ్వరారాధన చేసుకుంటూ ఉంటాం. అయితే ఆ రోజు ఒక ప్రత్యేక విశేషం ఏంటంటే కనుక మా పీఠంలో ఆ రోజున ప్రత్యేకంగా అందరు గోత్రనామాలతోటి కూడా ఈ యొక్క ఈశ్వరుడికి ఏకాదశి రుద్రాభిషేకము, అలాగే మహా గాయత్రి రుద్రగాయత్రి జపాన్ని చేయించడము, అలాగే విశేషంగా మహారుద్రహోమాన్ని, గణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ సుదర్శన హోమాల్ని నవగ్రహ హోమాల్ని చేయించడము, అలాగే ముఖ్యంగా రాత్రి ప్రదోష వేళలో అంటే కనుక లింగోద్భవ కాలంలో ముఖ్యంగా ఈశ్వరుడికి సంబంధించినటువంటి ప్రత్యేక 108 రకాల ఈ యొక్క మూలికాతపరమైనటువంటి అభిషేకాలు చేయడము, అలాగే అనేక రకాల విశేషమైనటువంటి ద్రవ్యాలతో కూడా అభిషేకము చేయడము, ఈ కార్యక్రమాలన్నీ కూడా శివరాత్రి రోజున మా పీఠంలో నిర్వర్తించడం జరుగుతుంది. అయితే ఇందులో మీ గోత్రనామాలతో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. దీనికి ఎలా అంటే కనుక మీ యొక్క గోత్రాలు పేర్లు, మీ ఇంటి అడ్రస్సు మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రనామాలతోటి శివరాత్రి రోజు చేసేటటువంటి అన్ని రకాల హోమాలు అభిషేకాలు అన్నింటిలోనూ కూడా ఈ యొక్క పూజల్లో కూడా మీ యొక్క గోత్రనామాలతో అన్ని రకాల పూజలు చేయించి దానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వల్ల విశేషమైనటువంటి శివానుగ్రహం కలిగి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి దుఃఖమైనా పోతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, సిరి సంపదలు కలుగుతాయి. కాబట్టి అంత విశేషమైనటువంటి ఈ యొక్క శివరాత్రి మహాకార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ, అయితే దీనికి సంబంధించినటువంటి రుసుము ఎంత అన్నట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని ఉద్దేశం ఉందో వాళ్ళందరూ కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సిందిగా ముందుగానే తెలియజేస్తూ, ఇక ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ యొక్క వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. ధనలాభ సూచన బాగా ఉంది కాబట్టి ఏదైనా ఆర్థిక వ్యవహారాల కోసం జాగ్రత్తగా ప్రయత్నం చేయొచ్చు. సొంతంగా ఏదైనా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే మీకు చాలా తొందరగా సక్సెస్ అవుతారు. స్నేహితుల ద్వారా అనుకూలత కనపడుతోంది. ప్రతి పని కూడా తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆస్తులు కొనుగోలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. క్రయవిక్రయాలు బాగా లాభిస్తాయి. స్త్రీలకి సంతానానికి కుటుంబానికి మధ్య అవగాహన బాగా పెరుగుతుంది. అలాగే ఏదైనా పని చేసేటప్పుడు దాని మీద కర్తవ్య భావం బాగా పెరుగుతుంది. బాధ్యతగా పనిచేస్తారు. తద్వారా చాలా తొందరగా మీరు పనిలో సక్సెస్ అవుతారని చెప్పచ్చు. స్త్రీలకు కూడా అన్ని రకాల వ్యవహారాలు కూడా చాలా తొందరగా జరుగుతాయి. అలాగే వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తితో పాటుగా అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వ్యవహారాలన్నీ కూడా ప్రేమ వ్యవహారాలు కానీ వ్యామోహాలు కానీ ఇలాంటి వ్యవహారాల నుంచి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పచ్చు. బద్ధకనం చాలా శాతం తగ్గుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే అందరినీ బాగా అర్థం చేసుకుంటారు. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కలిసి వస్తుంది. అలాగే ఆర్థికంగా ఎదుగుతారు. రుణబాధలు చాలా తగ్గే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. గొప్ప గొప్ప పనులు చేస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. చాలా రకాల గొడవలు మాట్లాడుకోవడం ద్వారా సర్దుముఖం పట్టే అవకాశాలు ఈ యొక్క వారం కనపడుతున్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మార్పు కనపడుతున్నాయి. అలాగే ప్రజల్లో గుర్తింపు బాగా కనపడుతోంది. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఆనందము, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధతో పాటుగా ఈ వారం కోరుకున్నటువంటి కోరికలు లేదా కోరుకున్నటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా లాభాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా కాలాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. సమయస్ఫూర్తిగా మాట్లాడతారు. చక్కని సమావేశాల్లో పాల్గొంటారని చెప్పచ్చు. అలాగే ఏదైనా సమస్యలుంటే పరిష్కరించుకోగలుగుతారు. ధనలబ్ధి బాగా కనపడుతోంది. స్నేహితుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. ప్రయాణాలు చేస్తారు. విందు వినోద సౌఖ్యం కనపడుతోంది. మీరు సంతోషంగా ఉంటూ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైతే ముఖ్యమైనటువంటి పనులు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయో ఈ వారం మీకు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే జీవన విధానంలో మార్పులు కనపడుతున్నాయి. సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పొచ్చు. సంఘంలో కూడా విశేష గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయి. మీరు కోరుకున్నటువంటి తీరడానికి కానీ, షేరులో డబ్బులు వృద్ధి అవ్వడానికి కానీ, లేదా పెట్టిన పెట్టుబడులు వృద్ధి అవ్వడానికి కానీ, స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కానీ, పాలసీలు ఇన్సూరెన్సులు కట్టడానికి కానీ, మార్పులు చేర్పులు చేయడానికి కానీ, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ, ఉద్యోగాల మార్పులు తెచ్చుకోవడానికి కానీ బాగా కలిసి వస్తుంది. ఈ వారం శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. అలాగే శుభవార్తలు వింటారు. విందు వినోద సౌఖ్యం కనపడుతోంది. శారీరక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పడతారు. కొత్త వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాయామాల పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది. అలాగే మీరంటే ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయడంతో పాటుగా
కోరికలు తీరతాయి. శారీరకపరమైనటువంటి కోరికలు తీర్చుకోవడంతో పాటుగా అనుకున్న వ్యక్తులు కలుసుకుంటారు. వివాహ యోగ్యత కనపడుతోంది. అందరికీ కూడా అనుకూలంగా ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సింది ఈ రాశి వారికి కూడా తెలియజేస్తూ ఇక మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మిథున రాశి వారు శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం అంతా కూడా గొడవలు, సమస్యలు, తలకాయ నొప్పులు, వ్యాయామం చేద్దామన్నా కుదరకపోవడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోవడము, మానసికపరమైనటువంటి వేదన, అనేక రకాల విషయాల్లో జాప్యము, అలాగే వ్యవహారాలు సరిగ్గా సాగకపోవడంతో పాటుగా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. ధన నష్టం బాగా కనపడుతుంది. విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు, కెరీర్ పరంగా గ్రోత్ లేకపోవడం, చేసేది కలిసి రాకపోవడం, క్రయ విక్రయాలు నష్టాలు రావడంతో పాటుగా మంచి మంచి అవకాశాలు చేజారే పరిస్థితులు కనపడుతున్నాయి. మీరు ఒక ప్రణాళిక వేసుకుంటారు. ఆ ప్రణాళిక పూర్తి అవ్వకుండా వేరే పనులు చేయవలసి వస్తూ ఉంటుంది. అలాగే కొంత వేధింపులకి గురయ్యే పరిస్థితి కనపడుతుంది. అలాగే మొండి బకాయిల వేధింపులు, అలాగే వ్యాపారంలో అనుకున్నంత లాభాలు లేకపోవడము, అలాగే చేసే పని కలిసి రాకపోవడంతో పాటుగా దూర ప్రయాణాలు, అనవసరమైన గొడవలు, తగాదాలు, విశ్రాంతి లేకుండా శ్రమ పడ్డము, నీరసము, నిస్సత్వాలు అటు రావడంతో పాటుగా అలాగే కోపతాపావేశాలు బాగా పెరుగుతున్నాయి. క్రయ విక్రయాలు నష్టాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రాత్రి ప్రయాణాల్లో జాగ్రత్త. చిన్న ప్రమాదాలు కనపడుతున్నాయి. వితండవాదాలు చేయకండి, గొడవలు పెట్టుకోకండి. చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఈ రాశి వారికి ఈ వారం కనపడుతోందని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. ఏదైనా పెట్టుబడులు పెడితే వృద్ధి అవుతాయి. వ్యాపారంలో విపరీతమైన లాభాలు పొందగలుగుతారు. ఉద్యోగపరంగా వృద్ధిని సాధించుకోగలుగుతారు. టెన్షన్లు, మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి. సంపాదన పరంగా వృద్ధి కనపడుతోంది. అలాగే రొటేషన్ డబ్బులు బాగా జరుగుతాయి. రావాల్సిన డబ్బులు, మొండి బకాయిలు వసూలు అవుతాయి. అలాగే అప్పులు పుడతాయని చెప్పచ్చు. పాత రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వ్యాపారంలో రొటేషన్ బాగా జరుగుతుంది. అలాగే కృషితోటి బాగా కష్టపడి పనిచేయాలనే తత్వం బాగా పెరుగుతుంది. మీలో బద్ధకము, లేజినెస్ తగ్గుతాయి. అలాగే అందరినీ బాగా అర్థం చేసుకుంటారు. ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంది. లాభాలు పొందేటటువంటి పనులు చేస్తారని చెప్పచ్చు. మంచి పెట్టుబడులు పెడతారు. స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి, వాహనాలు కొనుగోలు చేయడానికి, బంగారం కొనుగోలు చేయడానికి ఈ వారం బాగా అనుకూలంగా కనపడుతోంది. ఉద్యోగాల్లో మార్పులు, ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశం ఉంది. వివాహం కుదరనటువంటి వారికి ఈ వారం వివాహపరమైనటువంటి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. నూతన అవకాశాలు బాగా వస్తాయి. ఈ వారం యాత్రలు చేసే అవకాశము, తీర్థయాత్రలు, ఆలయ దర్శనాలు, శుభకార్యాల్లో పాల్గొనాలు, ఆగిపోయిన శుభకార్యాలు ఎదరికి జరగడాలు, అలాగే వివాహ ప్రయత్నాలు అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే విలువైనటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి అవకాశం బాగా కనపడుతుంది. అలాగే మీరు అనుకున్నటువంటి వస్తువులు కానీ, కోరుకున్నటువంటి వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు. ఇష్టమైన వాళ్ళతోటి ప్రయాణాలు, బయట ఆహారాలు తినడాలు, లేదా అనేక చోట్లకి ప్రయాణాలు చేయడాలు చేసి ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ ఇక సింహరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. సింహరాశి వారు ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగా మాత్రం పూర్తవుతుంది ఈ వారం. కానీ అనుకున్న పనులు కూడా ఖచ్చితంగా పూర్తవుతాయి. అలాగే చురుగ్గా ఉంటారు. జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు తీరతాయి. మిత్రులతో కలయిక, ప్రేమికులతో కలయిక, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబంతో కలిపే ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. చిన్న పరిశ్రమలు పెట్టడం కానీ, వ్యాపారాలు ప్రారంభించడం కానీ బాగా కలిసి వస్తుంది. అనేక రకాల సేవాపరమైన కార్యక్రమాలు చేస్తారు. మీలో నాయకత్వ లక్షణాలు బాగా పెరుగుతాయి. అందరినీ ఆకట్టుకుంటారు. మంచి మాట తీరుతో అందరినీ కూడా ఆకట్టుకుని మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. గృహంలో ఆగిపోయిన శుభకార్యాలు అందరికి జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఇల్లు కట్టాలనుకున్న, కొనాలనుకున్న అనుకూలతలు, నూతన ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, విదేశీ ప్రయత్నాల అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే విద్య వినోద సౌఖ్యము, మొండి బకాయిల వసూలు, రుణబాధలు తగ్గడము, గవర్నమెంట్ పరమైనటువంటి పనులు పూర్తవడము, లేదా పర్మిషన్లు రావడము, గతంలో ఉన్నటువంటి కోపతాపావేశాలు తగ్గడము, సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. ప్రేమించిన వ్యక్తులకి వివాహ యోగ్యత కనపడుతోంది. క్రయ విక్రయాలు కూడా చక్కని లాభాలు పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత కలుగుతోంది. కోరికలు తీరతాయి. వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు అనుకున్న పనులు, మీరు కోరుకున్నటువంటి పనులు ఈ నెలలో, ఈ వారంలో బాగా జరుగుతాయి. కాబట్టి కాలాన్ని మీరు కూడా జాగ్రత్తగా వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కన్యారాశి వారికి సంబంధించిన ఫలితాలు. కన్యారాశి వారు విలువైన వస్తువులతో జాగ్రత్తగా ఉండాలి. కారులు కానీ, లేదా బంగారం వస్తువులు కానీ, లేదా వాహనాలు కానీ చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రేమించిన వ్యక్తులతో గొడవలు, కుటుంబ సభ్యులతో విరోధాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, విరక్తి ఆలోచనలు, అనుకున్న పనులు సజావుగా సాగకపోవడము, విందు వినోదాల వల్ల, లేదా లగ్జరీ వ్యవహారాల వల్ల, బయట ఫాస్ట్ ఫుడ్లు తినడం వల్ల, లేదా అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల, ఇంట్లో ఖర్చులు పెరిగిపోవడం వల్ల మీకు ఆర్థికంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి తగ్గడము, అలాగే అనవసరమైన వ్యవహారాల్లో పాల్గొనడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రేమ వ్యవహారాలకి,
లేదా వివాహేతర సంబంధాలకి దూరంగా ఉండడం మంచిది. ఇతర వ్యవహార విషయాలు జాగ్రత్తగా ఉండాలి. గొడవల జోలికి వెళ్ళకూడదు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అలాగే ఏ పని చేసినా సరే కాన్సన్ట్రేషన్తో చేయడం మంచిది. ఈ యొక్క వారం పనులు వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. అనవసరమైన పనుల పట్ల ఆసక్తి పెరగడము, మీ మీద మీకు లక్ష్యం లేకపోవడము, లేదా మీరు చేసే పని యందు శ్రద్ధ లేకపోవడము, బద్ధకము, లేజినెస్తో పాటుగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలన్నీ కూడా చేజారే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే మీరు అనుకున్న పనులను కూడా వెనక్కి జరిగిపోయే అవకాశాలు, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము, రుణబాధలు, ఆర్థిక ఇబ్బందులు, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం వల్ల పనులు వాయిదా పడే అవకాశాలు, చేసే పని యందు శ్రద్ధ లేకపోవడంతో పాటుగా విలువైనటువంటి వస్తువులు కోల్పోయే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. క్రయ విక్రయాలు నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. ఎవరిని నమ్మకండి, అప్పులు చేయకండి, అప్పులు ఇవ్వకండి. అలాగే వ్యవహార విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వారం షేర్లో డబ్బులు పెట్టడం, అప్పులు ఇవ్వడం మాత్రం మీకు మంచిది కాదు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఇక తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. తులారాశి వారికి ఈ వారం అంతా కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల చికాకులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోండి. మద్యపానం సేవించి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. తెలియనటువంటి వారిని నమ్మకండి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే కొన్ని రకాల ముఖ్యమైన పనులు మర్చిపోవడం వల్ల ఇబ్బందులు, చేసే పని ఏందో శ్రద్ధ లేకపోవడము, మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా లేకపోవడము, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము, తొందరపాటు పెట్టుబడులు పెట్టడము, ఆర్థిక ఇబ్బందులు, అలాగే వ్యాపారాల స్వల్ప ఇబ్బందులు, మీ మీద గౌరవ మర్యాదలు మీకు తగ్గే అవకాశాలు, కీర్తి ప్రతిష్టలు తగ్గే అవకాశాలు, మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు అపార్థం చేసుకునే అవకాశాలు, మీ మాట తీరు బాగుండకపోవడం వల్ల మంచి మంచి అవకాశాలు చెడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీకు ఇతరుల మీద ప్రేమ ఉన్నా కూడా అది సరిగ్గా వ్యక్తపరచకపోవడం వల్ల అవతల వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది నటించేటటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ నటిస్తారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మూర్ఖత్వ స్వభావం వల్ల, కోపంగా మాట్లాడడం వల్ల, గొడవలు పెట్టుకోవడం వల్ల నష్టాలు, ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, అనుకున్న పనులు సజావుగా సాగకపోవడము, నీతి నిజాయితీ ఉన్నా కూడా మిమ్మల్ని అవతల వాళ్ళు అపార్థం చేసుకోవడము, అలాగే మీ గురించి చెడుగా ప్రచారం చేసేటటువంటి పరిస్థితులు, శుభకార్యాలు వాయిదా పడడము, దూర ప్రయాణాల్లో ధన నష్టము, కుటుంబ సభ్యుల మధ్య ధనం విపరీతంగా ఖర్చు అవ్వడము, ప్రేమించిన వాళ్ళకి మీకు మధ్య రిలేషన్లో ఇబ్బందులు, అలాగే వ్యవహారాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. ఈ వారం అన్ని రంగాల వారు కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. వృశ్చిక రాశి వారు చాలా విలాసవంతంగా జీవితాన్ని గడుపుతారు. కోరికలన్నీ కూడా తీరతాయి. రావాల్సిన డబ్బులు వస్తాయి. వ్యాపారాలు వృద్ధవుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. అర్థం కాని సబ్జెక్టు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. విదేశీ కార్యకలాపాలు బాగా సాగుతాయి. విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగపరమైన అవకాశాలు వస్తాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలతలు, విందు వినోద సౌఖ్యము, వివాహాది శుభకార్యాలు అనుకూలతలు, ప్రయాణాలు చేసే అవకాశాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టే అవకాశాలు, అలాగే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు పొందగలిగే అవకాశాలు, వాహన యోగము, గృహయోగము, ధనయోగము బాగా కనపడుతున్నాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. లోహ యంత్ర ఇనుము పరిశ్రమలకి లాభాలు ఉన్నాయి. మీరు అనుకున్న లక్ష్యాలు చాలా తొందరగా నెరవేరుతాయి. అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు ముందరకు వెళతాయి. బద్ధకము, లేజినెస్ తగ్గుతుంది. అలాగే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. సమయానికి ఆహారాన్ని తినగలుగుతారు. సమయానికి నిద్రపోతారు. మంచి ప్రశాంతత, కుటుంబ సభ్యులతోటి ఆనందంగా కాలం గడుపుతారు. ఇష్టమైన వాళ్ళతో ప్రయాణాలు చేస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత కనపడుతుంది. కుటుంబంతో కలిపి ఎక్కువగా ఆనందంగా కాలం గడిపే అవకాశాలు, కోరిన కోరికలు నెరవేరే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అనుకూలంగా కనపడుతోంది అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారికి సంబంధించిన ఫలితాలు. ధనుసు రాశి వారికి రాజకీయ వ్యవహారాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే వ్యవసాయం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. మొక్కలు నాటడం కానీ, లేదా పాడి పంట వ్యవసాయం పట్ల ఆసక్తి పెరగడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ పరమైనటువంటి వ్యవహారాలు బాగా సజావుగా సాగుతాయి. ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారని చెప్పచ్చు. మొండి బకాయిలు వసూలవుతాయి. అలాగే ఫైనాన్స్ రంగాల వారికి బాగా లాభాలు కనపడుతున్నాయి. హోటల్ రంగాల వారికి లాభాలు కనపడుతున్నాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి అనుకూలతున్నాయని చెప్పచ్చు. ఇష్టమైన వ్యక్తులతో కలయికలు, ప్రేమించిన వాళ్ళతోటి అన్యోన్యత, గతంలో ఆగిపోయిన పనులు మళ్ళీ పూర్తవడము, అలాగే మొండి బకాయిలు వసూళ్లు, అలాగే ఆశించిన దానికన్నా ధనాన్ని బాగా విపరీతంగా సంపాదించే అవకాశాలు, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు రావడాలు, వివాహాది శుభకార్యాలు అనుకూలతలు, విడిపోయిన వాళ్ళు మళ్ళీ దగ్గర అవ్వడము, గొడవల నుంచి సమస్యల నుంచి బయటపడడము, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత రావడము, ఆస్తి వివాదాలు పరిష్కారం చేసుకోవడము, అలాగే కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడంతో పాటుగా మీరు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యాని కోసం బాగా శ్రమ పడతారు. డబ్బులు సంపాదించడానికి ఎక్కువ తాపత్రయపడతారు. సమాజంలో మంచి గౌరవ, కీర్తి మర్యాదలు బాగా పెరుగుతాయి. మీరంటే
మీరంటే ఏంటో నిరూపించుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు, ధైర్యంగా ఉంటారు, గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు, రిస్కులు చేస్తారు. అలాగే తద్వారా అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. మీకు ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే లభిస్తుంది. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత బాగా పెరుగుతాయి. వచ్చినటువంటి అవకాశాలను చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకుని ముందరకు వెలిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఎదుటి వ్యక్తితో బాగా వ్యవహారం చేసి మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులను సంతోషపెట్టగలుగుతారు. ఆర్థికంగా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టగలుగుతారు. కొన్ని రకాల డబ్బులు దాచగలుగుతారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఈ వారం అంతా కూడా ఆధ్యాత్మిక చింతనతోటి, ఆలయ దర్శనాలతోటి లేదా మంచి పనులతోటి పూర్తి చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మకర రాశి వారు నమ్మిన వారికి సహాయం చేస్తారు. మిత్రుల ద్వారా ధనలాభ సూచన కనపడుతోంది. మానసికంగా చాలా ఆనందం కనపడుతోంది. గతంలో ఉండే సమస్యలు తగ్గుతాయి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. మీకు ఇంట్లో వాళ్ళతోటి కానీ లేదా బయట వాళ్ళతోటి కానీ ప్రయాణాలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. మంచి ప్రణాళికలు కనపడుతున్నాయి. మంచి పేరు తెచ్చుకునే పనులు చేస్తారు. గొడవలు చాలా శాతం తగ్గించుకుంటారు. అధిక మొత్తంలో డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. అనేక రకాల ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఆనందం కనపడుతుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే భూములు కానీ ఆస్తులు కానీ సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి. సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల అనుకున్న పనులు పూర్తవుతాయి. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. గతంలో చేసిన వ్యాపారాలు వృద్ధవుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆనందంగా కాలం గడుపుతారు. ప్రేమికులకి కొత్తగా ఎవరినైనా ప్రపోజ్ చేద్దామంటే కలిసి వస్తుంది. వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులకు కూడా ఈ వారం బాగా కలిసి వస్తుంది. ప్రశాంతంగా కాలం గడపడానికి, ఒంటరిగా కాలం గడపడానికి, ఆలయాలు దర్శనం చేయడానికి, ఇంట్లో పూజాది కార్యక్రమాలు పాల్గొనడానికి బాగా ఎక్కువ ప్రయత్నం చేస్తారు. కుటుంబంతో ఆనందంగా కాలం గడుపుతారు. ఈ రాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతోంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కుంభరాశి వారు ప్రముఖులతో పరిచయాల వల్ల ఆనందము, ముఖ్యమైన పనులు పూర్తవడము, ప్రభుత్వపరమైనటువంటి ఈ యొక్క రాయితీలు పొందడము, అలాగే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క కాంట్రాక్టర్ ఉంటారో వాళ్ళందరికీ కూడా పెండింగ్ పిల్లల్ని మీకు వచ్చే అవకాశాలు, అలాగే సమయాన్ని డబ్బులు చేతికి అందడము, మొండిబాకాయలు వసూళ్ళు, బాగా కష్టపడాలన్న తపన, ఎదగాలన్న తపన, ఏదైనా సాధించాలన్న తపన పెరగడము, బద్ధకము తగ్గడము, శారీరక వ్యాయామం పట్ల ఆసక్తి పెరగడము, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడము, ఆహార నియమాల్లో మార్పులు తీసుకురావడము, కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడపడము, విందు వినోద సౌఖ్యము, విహారయాత్రలు, దూర ప్రయాణాలు చేసే అవకాశాలు, విదేశీ ప్రయత్నాలు చేసే అవకాశాలు, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, అలాగే కొత్త కొత్త విషయాల్ని కొత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము, ప్రకృతిని ఆస్వాదించడము, గతంలో పోయినటువంటి వస్తువులు తిరిగి పొందడము, పోటీ పరీక్షలు విద్యార్థులకు విజయం పొందడంతో పాటుగా అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యవసాయదారులకి వారం బాగా లాభించే అవకాశాలు కనపడుతున్నాయి. పెద్దలతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు ఉన్నాయి. అలాగే మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. నూతన వాహనాలు కానీ, వస్తువులు కానీ, బట్టలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త కొత్త పుస్తకాలు చదవడం కానీ, కొత్త ప్రాంతాలు తిరగడం కానీ, కొత్త కొత్త పనులు నేర్చుకోవడం కానీ చేస్తారు. విద్యార్థులకి కొత్తగా నేర్చుకునే కోర్సులు బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారపరంగా నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు. అలాగే రుణాలు మంజూరు అవుతాయని చెప్పచ్చు. అప్పులు తీర్చగలుగుతారు. ఆదాయం పెంచుకోగలుగుతారు. అలాగే చేసే పని బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ వారం మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ ఇక మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మీనరాశి వారికి కొంచెం స్వార్థబుద్ధితో చేసేటటువంటి తప్పుల వల్ల కానీ, లేదా షేర్లో డబ్బులు పెట్టడం వల్ల కానీ, బెట్టింగ్లు, స్కాముల వల్ల కానీ నష్టం కనపడుతుంది. వాటి జోలికి వెళ్ళకూడదు. వ్యాపారంలో అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి. ఆస్తి తగాదాలు, వివాదాలు కొంచెం జాగ్రత్తగా పరిష్కరించుకోండి. స్త్రీల ద్వారా నష్టం కనపడుతుంది. కాబట్టి ఎదుటి వ్యక్తుల్ని కానీ లేదా పరస్త్రీలు కానీ వ్యవహారాలు కానీ జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి. వ్యామోహాలు కానీ, వివాహేతర సంబంధాలు కానీ వీటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు, తగాదాలు, గొడవలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే సోమరితనము, బద్ధకము, లేజినెస్సు, పనులు వాయిదా వేయడము, అనుకున్న పనులు సజావుగా సాగకపోవడము, వివాదాలు, గొడవలు, మొహమాట ధోరణం వల్ల ధన నష్టము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గే అవకాశాలు, అలాగే సమయానికి అనుకున్నటువంటి పనులు పూర్తవ్వకపోవడము, అలాగే సమయస్ఫూర్తిగా మాట్లాడకపోవడం వల్ల కానీ, లేదా దురుసుగా మాట్లాడడం వల్ల కానీ, కోపంగా మాట్లాడడం వల్ల కానీ వీటి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు, ఆదాయం కన్నా ఖర్చు విపరీతంగా పెరగడము జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడితో కూడుకున్నటువంటి వ్యవహారం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అసంతృప్తి కనపడుతోంది. శారీరక శ్రమ పెరుగుతోంది. నీరసము, నిస్సత్వ కనపడుతున్నాయి. అలాగే అనారోగ్య సమస్యలు బాగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మకూడదు. ఎవరిని డబ్బులు అప్పులు ఇవ్వకూడదు. రిస్కులు చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోండి. లేదా ఏదైనా కొత్తగా వస్తువులు కొనేటప్పుడు కానీ, వాహనాలు కొనేటప్పుడు కానీ, ఆస్తులు కొనేటప్పుడు కానీ, క్రయ విక్రయాలు జరిపేటప్పుడు కానీ జాగ్రత్త తీసుకోండి. అధిక నష్టాలు కనపడుతున్నాయి. రుణాలు బాగా కనపడుతున్నాయి. ఖర్చులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం
డబ్బు విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాలు ఇలా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నా ఈ యొక్క జన వశీకరణ యంత్రం ఉంటుంది. దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్టయితే ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న, ఆఫీసులో పెట్టుకున్న, వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు, ఐశ్వర్యం పెరుగుతుంది, రుణ బాధలు పోతాయి. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరఘోష, నరదిష్టి వీటి వల్ల వ్యాపారాల్లో కానీ ఇంట్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. దీన్ని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు బాగా పెరగడము, కోర్టు వ్యవహారాలు లేదా పీడకలలు రావడము, లేకపోతే కనుక ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇంట్లో శుభకార్యాలు జరగకపోవడము, ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి గోతనామాలు మాకు తెలియజేసినట్లయితే మీకు మీ గోతనామాల ద్వారా ఈ యంత్రాన్ని కూడా పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ఆశిస్తూ, అలాగే ఈ ఫలితాలు మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కూడా కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఈ వారం మీ అందరికీ కూడా శుభప్రదంగా ఉండాలన్నట్లయితే కనుక సప్త శనివారాల వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, సంకష్టార చతుర్థి వ్రతం కానీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి వ్రతాలు చేసుకోవాలన్నట్లయితే కనుక మీకు పూజలు దొరకకపోయినా మీరు ఇంట్లో వీడియో పెట్టుకుని పూజ చేసుకునే విధంగా మీకు వీడియోలు తయారు చేసి అందించడం జరిగింది. ఆ వీడియోలు మీకు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే వీడియోలు వస్తాయి. మీరు ఎదురుకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లోనే చక్కగా మీరు ఏ సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్ట చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, చక్కగా సత్యనారాయణ వ్రతం కానీ చేసుకోవచ్చు. కాబట్టి వాటి వల్ల కూడా మీకు గ్రహదోషాలు తొలగి భగవతానుకూలత కలిగి ఏ పనైనా సిద్ధిస్తుంది, ఏ కోరికలైనా నెరవేరుతాయి, ఎటువంటి సమస్య అయినా పోతుంది. కాబట్టి మీరు ఆ వీడియోలు వినియోగించుకుని చక్కగా మీరు ఇంట్లో పూజలు చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ స్వస్తి.